తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలుపెట్టబోతున్నది. తమ్ముళ్లకు ఖజానా నిండాలి కాబట్టి 24 గంటల ఇసుక మైనింగ్, అది మెయిన్గా చెప్పేది. వాళ్ళ కార్పొరేషనే ఇవాళ అందరి అధికారులకు ఇప్పటి నుంచి స్టాఫ్ షెల్ వర్క్ ఇన్ 3 షిఫ్ట్స్. ఉదయం 7 నుంచి 3 గంటలకు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 నుంచి 11 వరకు రాత్రి, మళ్ళా రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు. మళ్ళా చెప్తున్నా, పొద్దున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు, రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా పేజ్ నంబర్ 3లో చాలా స్పష్టంగా రెస్ట్రిక్టెడ్ వర్కింగ్ అవర్స్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ బిట్వీన్ 6 AM to 7 PM. కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. తెలంగాణలో అయితే 6 గంటల వరకే స్టాక్ యార్డ్ బంద్. ఎంత క్వాంటిటీ మిగిలింది, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఇవాళ వచ్చిన ఆదాయం ఏంటిది అనేది లెక్కలు వచ్చేస్తాయి. 6 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ యార్డ్ బంద్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పర్యావరణ నిబంధనల ప్రకారం 7 గంటలకు ఇసుక మైనింగ్ ఆపేయాలి. కానీ 24 గంటల ఇసుక మైనింగ్ తమ్ముళ్లకు నడుస్తూనే ఉండాలి, నాన్ స్టాప్. జేబులు నిండుతూనే ఉండాలి, ఇసుక కొడుతూనే ఉండాలి ఊర్లలోకి వెళ్ళి. ఎందుకు 24 గంటలు ఉండదంటే, ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి కూడా లేదు. రాత్రులల్లా మొత్తం డంపింగ్ అయిపోయిన తర్వాత ఈ హెవీ వెహికల్స్ సిటీలోకి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు. రాత్రి మొత్తం లోడింగ్ 6 o'clockకి లోడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని లోడింగ్ అయిపోయిన తర్వాత రాత్రి మీరు గమనిస్తే ఇసుక లారీలు రవాణా అవుతాయి. ఎందుకంటే ఉదయం స్కూళ్ళు ఉంటాయి, ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, ఊర్లలో కూడా గ్రామాలల్లో మండల హెడ్ క్వార్టర్లల్లో స్కూళ్ళకు పోయేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇసుక లారీలు తిరగలేవు, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నగరానికి కూడా వచ్చే టైం తర్వాత పొద్దున ఒక్కసారి మనకు ఆ డే టైం అయినాక మనకు కనబడవు. అందుకే మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే హైవేలలో లారీలు ఆపుకొని పార్క్ చేసుకొని అక్కడ లారీ డ్రైవర్లు పడుకొని మళ్ళీ తర్వాత సక్రమంగా టైం. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం నీ కుటుంబ ఆదాయం కోసం, ప్రభుత్వ ఆదాయం కూడా కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఆల్రెడీ తగ్గించేసినావు, దానికోసం నువ్వు చట్ట విరుద్ధంగా, పర్యావరణ విరుద్ధంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు పెడుతున్నావు. ఈ కాపీస్ అన్నీ కూడా తెచ్చినా మీకు